నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మోనికా ముందుగా హెడ్లైన్స్ ఇంటింటికి నీళ్లు రోడ్లు డ్రైనేజీలు వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలను అభివృద్ధి చేస్తా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడి లంచగొండి అధికారులను ప్రశ్నిస్తే కేసు పెడతారా మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రశ్న రాబోయే తరాలకు బంగారు బాటలు వేయడానికే విద్యార్థి రాజకీయ పార్టీ ఏర్పాటు పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకుడు సునీల్ స్పష్టీకరణ ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ బీజేపీలో కేంద్ర మంత్రులుగా ఉన్న సర్వే సత్యనారాయణ బండారు దత్తాత్రేయ కుకట్పల్లి ఇందిరానగర్ ప్రజల కష్టాలను కూడా పట్టించుకోవడం లేదని కానీ ఇంటింటికి నీళ్లు రోడ్లు డ్రైనేజీలు వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు నియోజకవర్గంలోని బాల్నగర్ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ ఆవుల రవీందర్ రెడ్డితో పాటు 10వ రోజు పాదయాత్ర నిర్వహించారు ఇంటింటికి తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వాలు ఇందిరానగర్ శ్రీనగర్ రాజీవ్ గాంధీ నగర్లో ప్రజల కష్టాలను పట్టించుకోలేదని మండిపడ్డారు 60 ఏళ్లుగా నివాసం ఉంటున్న ప్రజలను ఇండ్లు ఖాళీ చేయాలని లేకుంటే కూల్చివేస్తామని ఆదేశాలు జారీ చేశారు తప్ప ప్రజల కోసం ఏ ఒక్క పని చేయలేదని ఆరోపించారు తాను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత బాల్నగర్ డివిజన్లోని ప్రతి బస్తీలో రోడ్లు డ్రైనేజీల వ్యవస్థలను పూర్తి చేశానని అన్నారు పెన్షన్ల గురించి మాట్లాడుతూ అర్హులైన వారికి సత్వరం పెన్షన్ వచ్చే విధంగా అధికారులు కృషి చేయాలని ఆదేశించారు తమ్ముడు సాయిలు తీసుకో అప్పటి నుంచి నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నా సార్ నాకు ఇప్పుడు నేను పొలుగు అది ఆడ వేసి సార్ నేను పొద్దుగల పోయి అంటే కన్వీనర్ తిరుగుతుంది సార్ నాకు ఇబ్బంది ఉంది ఆధార్ కార్డు పంపితే మంచిది సార్ జవాన్ సార్ నేను సానిటరీ ఆఫీసర్ జవాన్ మరి నేను పాత జాగా చేస్తే హైదరాబాద్ కూడా చేస్తాను సార్ ఆనే చేస్తే మంచి సార్ అక్కడ శరత్ నగర్ చేసాను సార్ ఇక్కడ నేను అక్కడనే ఉంటాను సార్ వచ్చి లెటర్ అరవై సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు ఇక్కడ ఎవరు కూడా సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి దత్తాత్రేయ గారు కానీ సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి సర్వ సత్యనారాయణ కానీ ఎవ్వరు కూడా వీళ్ళని పట్టించుకోలేదు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేటీఆర్ గారి నాయకత్వంలో కేసీఆర్ గారి ఆధ్వర్యంలో నేను పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని దీంట్లో ఈ దాంట్లో కనీసం పందులు కుక్కలు పరిశ్రమ ఇంట్లో పరిస్థితి మరి 60 సంవత్సరాలు పట్టించుకుంటే నేను బాధ్యత తీసుకొని స్థానిక ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు కానీ వాళ్ళందరూ బాధ్యత తీసుకుని మా స్థానిక కార్పొరేటర్ రవీంద్ర రెడ్డి ఆధ్వర్యంలో ఇలా పోల్స్ కరెంటు మీటర్స్ ఇంతకుముందు కరెంటు మీటర్లు ఇచ్చేవారు కానీ మీ టీవీలో చాలామంది ఇక్కడ చూపెట్టారు కరెంటు మీటర్లు వేయకపోతుండే రోడ్లు వేయకపోతుండే రేకులు వేయకపోతుండే ఎన్నో ఇబ్బందులు పెట్టి చాలామంది మేము కేసులు పెట్టారు పిల్లలకి ఇప్పటికి కూడా కేసులు దొరుకుతారు అసలు దాన్ని ఇలా క్లియర్ చేసి వాళ్ళు కట్టుకునే అవకాశాలు అదేవిధంగా రోడ్లు డ్రైనేజీలు వాటర్ లైన్లు వేస్తూ ఉన్నాం ఇలా ఇంటింటికి ఫ్రీ వాటర్ ఇవ్వబోతూ ఉన్నాం ఈ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత నేను వచ్చిన తర్వాత ఇంద్రనగర్ అనేటువంటిది ఒక రూపురేఖలు మార్చాం ఇప్పటికి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఈ 4-5 రోజుల ముందు కూడా పోయి ఇళ్లను కాల్ చేయాలి ఇది మా ల్యాండ్ అని చెప్పి వాళ్ళ మీద కేసు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది పక్కా
ఇంధనానికి సంబంధించినటువంటి నివాసం ఉంటున్నటువంటి ల్యాండ్ ఇది, ఎవరు తాతది కాదు ఇది. కాబట్టి వాళ్ళ దగ్గరకు వచ్చినట్టుంటే వాళ్ళని మీద పొట్టగొట్టే ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్ పార్టీ పరంగా మేము చాలా సీరియస్గా తీసుకుంటాం. ఈ దమ్ము ధైర్యం ఉంటే ప్రజలకు సేవ చేయండి తప్ప ప్రజలను మీద ప్రజలందరినీ ఇల్లు తీయాలని చెప్పి 20 ఎకరాలు కబ్జాలు పెట్టారని చెప్పి వీళ్ళు 60 ఏళ్ళు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలను అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ కౌన్సిల్లో పంచాయతీ అధికారులు, ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, గ్రామ సెక్రటరీలు, ఎంపీపీలు, వైస్ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, నేతలు, కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కామనూరులో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించకపోతే అధికారులు ఇక ఇంటికి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. రైతులు పొలాల కోసం కుందు నది నుండి ఇసుకను తోడుకుంటుంటే మాజీ ఎమ్మెల్యే వరదవర్గీయులు ట్రాక్టర్కు 300 రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయా గ్రామాలకు చెందిన రైతులు, నేతలు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఇలాంటి చర్యలను సహించేది లేదని ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు మాజీ ఎమ్మెల్యే అడ్డుకోవడం మంచిది కాదన్నారు. అధికారులు వీటిపై దృష్టి పెట్టి అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునపల్లి లక్ష్మీదేవి నాగరాజు, జెడ్పీటీసీ వైస్ చైర్మన్ జైస్తాది శారద, ఎంపీపీ శేఖర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సార్ పంచాయతీరాజ్ రాజుపాలెం పంచాయతీరాజ్ సంబంధించి అప్పటికి ప్రతి సెగ్మెంట్ వాటర్ కావచ్చు పంచాయతీరాజ్ సంబంధించి సార్ పంచాయతీరాజ్ కొన్ని బిల్డింగ్స్ పెండింగ్ లో ఉన్నాయని అడుగుతున్నారు. ఓకేనా సార్? ముందుకు రండి సార్. కాలువ చూస్తావా? ఒకటి లేదు కామనూరులో. కాలువ పెడితే 2 కోట్లు కావాలా? అంతఃపురం సినిమాలు ఎట్టుంటుందో పల్లె అట్టుంటుంది ఆ సినిమా. కామనూరు అభివృద్ధి శూన్యం. కామనూరు ఆధిపత్యానికి మాత్రం ఆనవాడు. కామనూరు అభివృద్ధి మాత్రం శూన్యం. అసలు ప్రజాస్వామ్యం లేదు అక్కడ. 30 సంవత్సరాలుగా అక్కడ ప్రజలు ఓటేయా. సిగ్గుపడాలా పోలీస్ శాఖ, సిగ్గుపడాలా పోలీస్ శాఖ. 30 సంవత్సరాలు అయింది ఓటేయకుండా అక్కడ ప్రజలు. అడవిలో నివసిస్తున్నారు వాళ్ళు. అనాగరికమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు వాళ్ళు. జోక్యం చేసుకోవాలా మండల రెవెన్యూ అధికారులు, ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో జోక్యం చేసుకోవాలా. దొంగ ఓట్లు ఎక్కువ ఉన్నాయి. బూతు తీసుకుపోయి వాళ్ళు ఇంటికాడ పెట్టుకున్నారు. ఎట్లు పెడతారు? అక్కడ ఉండేది 100 కోట్లు ఉంటే 1000 కోట్లకు బూతు పెడతారా? కామనూరు నుంచి పోయి 60 రాధానగర్లో, రాధానగర్లో బూత్ వచ్చి కామనూరులో పెట్టాలా? ప్రజలకు అనుకూలంగా పెట్టాలా? స్వేచ్ఛగా ఓటు జరపాలా? ఏజెంట్ ఎవరైనా కూర్చునే పరిస్థితి ఉండాలా? ఏజెంట్ కూర్చుంటే మేమే ఓటు జరుపుతామంటారు. ఏజెంట్ కూర్చుంటే ఓటు జరిపిన మనుషులా మీరు? ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఒక మనిషి తయారైతే వాళ్ళు మీరు దాడి చేస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు, ఇళ్ళ పోతున్నారు. ఈ మధ్య కాలంలో చూసినాం మనం సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు. ఇప్పుడు లేచిన కామనుడే వాళ్ళ కుటుంబం మీద దాడి చేసినారు ఇంటి మీద సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు. లాస్ట్ మీరు ఎలక్షన్ జరిపేది కాదు, అభివృద్ధి కార్యక్రమాలు జరపడంలో వాళ్ళు. మరి అధికారులు నిద్రపోతారో ఏం చేస్తారో మా అర్థం కాదండి. రోడ్డు వేయాల పొందన అభివృద్ధి మేము చేసే కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని అక్కడ ఏవైతే ప్రజలకు అందాలో అభివృద్ధి కార్యక్రమం మేము నిల్వ చేయాలా. రెవెన్యూ వాళ్ళకు చెప్తా ఉన్నా నేను. అసలు ఆ మైనింగ్ డిపార్ట్మెంట్ ఎవరో నాకు తెలీదు. కడప జిల్లా ప్రొద్దుటూరు సబ్ రిజిస్టర్ రామలక్ష్మి వద్ద 40 లక్షల డబ్బు తీసుకుని ఎమ్మెల్యే రాచమల్లు పోస్టింగ్ వేయించారని మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఆరోపించారు. తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఎమ్మెల్యేను కలవమని సబ్ రిజిస్టర్ చెప్పడం సబబు కాదని చెప్పినట్లు, తనపై పోలీస్ కంప్లైంట్ ఇప్పించడానికి ఎమ్మెల్యే విశ్వప్రయత్నం చేశారని అన్నారు. లంచగొండి అధికారులను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందని, ప్రశ్నించినందుకే తనపై కేసు పెడతారా, ఏ కేసు పెడతారో పెట్టండి చూద్దామంటూ హెచ్చరించారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీని రాచమల్లు కబలిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యేకి తాను ఒక సవాల్ విసురుతున్నానని, ఇంతవరకు తాను ఒక్క సెంటు భూమి కూడా కొన్నట్లు లేదా అమ్మినట్లు చూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని స్పష్టం చేశారు. తనపై ఆరోపణలు చేసే ముందు ఎమ్మెల్యే జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు.
అధికార పార్టీలో ఉన్నారు కనుక తనపై ఎంక్వైరీ వేయించాలని, అవినీతి చేశానని ఒక్కసారి నిరూపించాలని సవాల్ చేశారు. 2024 ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేసి ఎమ్మెల్యే రాచమల్లు అవినీతికి అంతం పలుకుతానని శపథం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై అన్యాయంగా కేసు నమోదు చేశారని, బాబు ఎక్కడ ఫ్యాక్షన్ను ప్రోత్సహించలేదని అన్నారు. మొన్నటి దినం సోమవారం రోజున నేను రిజిస్టర్ ఆఫీస్కి పోవడం జరిగింది. రిజిస్టర్ ఆఫీస్కి పోయిన దానికి కారణం ఏంటంటే రిజిస్టర్ ఆఫీసులో విపరీతమైన డబ్బులు తీసుకుంటున్నారు. రిజిస్టర్ ఆఫీస్కి పోయిన దగ్గర నుంచి ఏ పని మీద పోయినా కూడా వేలు లక్షల రూపాయలతోనే రిజిస్టర్ ఆఫీస్లో డబ్బులు తీసుకుంటున్నారని చెప్పడం జరిగింది. ఈ సబ్ రిజిస్ట్రార్ గారు ఏదైనా రియల్ ఎస్టేట్ దగ్గరికి సంబంధించిన భూములు ఏం పోయినప్పటికీ కూడా ఎమ్మెల్యే గారిని కలవమని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఆయన ఎమ్మను 40 లక్షల రూపాయలు తీసుకొని పొద్దుటూరికి వేయించినాడు కాబట్టి నేను ఇంత డబ్బులు ఇచ్చినాను కదా అంటే నీకు కూడా నేను అవకాశాలు కల్పిస్తాలే అని చెప్పి ఎమ్మెల్యే గారు ఏది వచ్చినా కూడా నాకు తెలియజేయండి, రిజిస్టర్ చేయొద్దని చెప్పడం జరిగింది. మా ఊరు నుంచి వస్తానే సమయంలో రిజిస్టర్ ఆఫీస్లోకి పోయినా. రిజిస్టర్ ఆఫీస్లోకి పోయి ఏమ్మా ఈ మాదిరిగా నువ్వు ప్రతి రిజిస్ట్రేషన్ ఏమొచ్చినా కూడా ఎమ్మెల్యేకి పోయి కలవండి అని చెప్తాన్నారు. కాబట్టి ఏమి ఎమ్మెల్యే జాగిరా మీ అబ్బ జాగిరా ఎవరు జాగిర్లు అనుకుంటున్నారు? ఇక్కడ మీకు ప్రభుత్వం జీతం ఇస్తాండి, ప్రభుత్వ ఉద్యోగాలు చేయండి, అంతేగాని మీరెవరు ప్రైవేట్ వ్యక్తులు కలవమని చెప్పేదానికి? నీకు చట్టబద్ధం ఉంటే చేయి, చట్టబద్ధం లేకపోతే రిజెక్ట్ చేయి, ఒక ఎండార్స్మెంట్ ఇచ్చేయి. అంతే తప్పక నువ్వు ఎమ్మెల్యేకి పోయి చెప్పమనడం, ఎమ్మెల్యే వాళ్ళను రియల్ ఎస్టేట్ భూములు కొనుక్కునే వాళ్ళని పోయి లక్షలు కోట్ల రూపాయలు అడిగి అతను మీరు సంపాదించుకునేదానికే మీ ఆఫీస్ ఏర్పాటు చేసింది ప్రభుత్వము. ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పి ప్రతి దానికి నీ మీద మీ రిజిస్టర్ ఆఫీస్ మీద నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ వస్తున్నాయి, మర్యాదగా ఉండదు మీకు నేనని చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు తర్వాత పోయి మరుసటి రోజు నుంచి ఆ అమ్మతో నా మీద కంప్లైంట్ ఇప్పించి నా మీద కేసు పెట్టాలనే ప్రయత్నం కోసం ధర్నా చేసినాడు. అక్కడ ఆ ధర్నా చేసిన సందర్భంలో ఈయన అధికార పార్టీ ఎమ్మెల్యే కాబట్టి ఏదో జిల్లా అధికారులందరినీ రమ్మన్నారు. ఎవరు ఏముందడా, నేనేం కొట్టినానా తిట్టినానా, ఏం చేసినా వాళ్ళను? ప్రభుత్వ ఉద్యోగస్తులను దండించే బాధ్యత ప్రతి పౌరునికి ఉంది. లంచగొండే అధికారులను నిలదీసి మాట్లాడే అధికారం ప్రతి పౌరునికి ఉంది. ఇతను ఎవరు చెప్పేదానికి? మాట్లాడకూడదా? నీకు రిజిస్టర్కి సంబంధించిన రిజిస్టర్లకు నువ్వు అడుగు, కావాల్సిన డబ్బు అడుగు, అంతేగాని నువ్వు ఎక్కువ లంచం తీసుకునేదానికి మేము ఇవ్వాలనా? పౌరులకు అడిగే హక్కు లేదా? నేను 5 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు, 2 డబ్బాలు ఇన్ఛార్జిగా 40 సంవత్సరాల నుంచి నేను పొద్దుటూరులో ఉన్న వ్యక్తిని. ప్రజలందరూ చెప్తాండి ఈ మాదిరిగా ఎమ్మెల్యే దగ్గర పోయి కలవమని చెప్తాంది రిజిస్టర్ ఆఫీసులని పోయి నేను మాట్లాడితే. విద్యార్థుల బలిదానాలతో ఏర్పడ్డ తెలంగాణలో విద్యార్థి యువత భవిష్యత్ అంధకారంగా మారిందని, రాబోయే తరాలకు బంగారు బాటలు వేయడానికే విద్యార్థి రాజకీయ పార్టీని స్థాపించామని పార్టీ రాష్ట్ర నాయకుడు సునీల్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ అమరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం కుటుంబ పాలన సాగిస్తోందని మండిపడ్డారు. ప్రత్యేక తెలంగాణతో బతుకులు బాగుపడతాయనుకుంటే ముఖ్యమంత్రి ప్రజలపై అప్పుల భారం మోపారని విమర్శించారు. అభివృద్ధి పేరుతో అప్పులు చేసి ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాలు చేశారన్నారు. భావితరాల బంగారు భవిష్యత్తు కోసం విద్యార్థి రాజకీయ పార్టీ స్థాపించామని, ఉచిత వైద్యం, విద్య లక్ష్యంగా ముందుకు సాగుతామని పేర్కొన్నారు. ప్రజలకు తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. రాబోయే ఎన్నికల్లో విద్యార్థి రాజకీయ పార్టీని ఆదరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల రాజకీయ పార్టీ స్థాపించడానికి ముఖ్య కారణం తెలంగాణలో ఎవరైతే ప్రాణాలు అర్పించారో ఆ ప్రాణ త్యాగాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎవరు కూడా గుర్తించకుండా అన్ని రాజకీయ పార్టీలు కూడా వాటిని విస్మరించి ఈరోజు తెలంగాణ ఎట్లొచ్చిందో తెలియకుండా రేపటి తరానికి చేస్తున్నారు. ఆ యొక్క విషయంలో ఆ యొక్క పార్టీ పేరుని ప్రాణార్పణ చేసిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులు అనే పేరుతోనే విద్యార్థుల రాజకీయ పార్టీ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్య ఉద్దేశంగా తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల రాజకీయ పార్టీ ఉచిత విద్యా వైద్యాన్ని ప్రతి ఒక్క పౌరునికి అందించి
మెరుగైన సేవలు సంక్షేమ పథకాలు చివరి వరకు కూడా చేరాలనే ఉద్దేశంతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా 2,60,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ విడుదల చేసి దానికి సంబంధించి భర్తీ ప్రక్రియ కూడా 6 నెలల్లో పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క విద్యార్థుల రాజకీయ పార్టీ ముందు కొనసాగుతుంది. మా ముఖ్య మేనిఫెస్టో దీన్ని రూపకల్పన చేసినాం. అదేవిధంగా ప్రతి రైతుకి కూడా ప్రతి నెల ఎకరానికి 3,000 చొప్పున సంవత్సరానికి 36,000 రూపాయలు వారికి అందించి సుపరిచితుని మన్మోహన్ తమ్మెరా సర్ ఫౌండేషన్ చైర్మన్ ఇప్పటి వరకు బాధ్యతలు కొనసాగిస్తూ, అలాగే ఇవాళ అఫీషియల్గా విద్యార్థుల రాజకీయ పార్టీ తరఫున రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమితులైనందుకు సంతోషిస్తూ ఒక చిన్న మెసేజ్ అనేది ఇద్దామనుకొని మీ ప్రెస్ ముందుకు వచ్చాను. పార్టీ సిద్ధాంతాల ప్రకారం ఉచిత విద్య, ఉచిత వైద్యం నినాదంగా ముందుకెళ్తూ ఒక చిన్న ఉదాహరణకి మొన్న మన జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో మీరు చూసినట్టయితే కనుక ఎడ్యుకేషనల్ ఫీజు రీయింబర్స్మెంట్ మన తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎడ్యుకేషనల్ ఫీజు రీయింబర్స్మెంట్ కింద 7,200 కోట్లు అనేది నిధుల్ని మన తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. కానీ దానివల్ల లాభపడ్డది విద్యార్థులు కొంతమంది అయితే, ఎక్కువగా లాభపడ్డది ఎడ్యుకేషనల్ సంస్థలు, విద్యా సంస్థలు. కానీ అదే 200 కోట్లని మన 33 జిల్లాల్లో కనుక ఒక్కొక్క మంచి కార్పొరేట్ స్థాయి స్కూల్ కట్టి ఉంటే అదే 2,700 కోట్లతో ఇవాళ ఆ రీయింబర్స్మెంట్ అనేది ప్రతి సంవత్సరం ఇవ్వాల్సిన అవసరం లేకుండా కంటిన్యూస్గా మనం ఉచిత విద్య అనేది అందించవచ్చు అదే కార్పొరేట్ స్థాయిలో. ఒకటి మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు కానీ స్వయంగా ప్రకటించింది ఏంటంటే 1,200 కోట్లు సంవత్సరానికి ఆరోగ్యశ్రీ కానీ అటు సీఎంఆర్ఎఫ్. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ ఎంపీపీ జనగాం శరత్రావు పుట్టినరోజు వేడుకలను బీఆర్ఎస్ మండల నేతలు ఘనంగా నిర్వహించారు. ఆయన స్వగ్రామమైన మద్దికుంట ఆలయంలో ప్రత్యేక పూజలు, పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్, పెన్నులు అందజేశారు. ఈ సందర్భంగా ముస్తాబాద్ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో మణికంఠుడికి పంచామృత అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కేక్ కటింగ్లో ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జల్లా వెంకటస్వామి, మాజీ ఉప సర్పంచ్ కొండా శ్రీనివాస్, మండల కోఆప్షన్ షాదుల్ పాపాతో పాటు నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై సంబరాలు నిర్వహించారు. అనంతరం పోతుగల్ ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు, పండ్లు, బ్రెడ్ వితరణ చేశారు. అంబేద్కర్ నగర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో శరత్రావు వీరాభిమాని శీలం వెంకటేష్ విద్యార్థులకు నోట్బుక్స్, పెన్స్ అందించి ఎంపీపీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఓకే ఎడు చూడు అన్నా ఇది చూడు ఆయన చూడమని చూడు పెద్ద మనిషి Happy birthday
వృధా ఖర్చులకు పోకుండా గిఫ్ట్ స్మైల్ కింద అంబేద్కర్ నగర్లోని ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు నా తరఫున బుక్స్ పెన్స్ పంపిణీ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు శరత్. ఈరోజు ముస్తాబాద్ మండల ఎంపీపీ శరతన్న గారి జన్మదిన సందర్భంగా మరి టీఆర్ఎస్ కుటుంబ సభ్యుల అందరి సమక్షంలో మరి ముస్తాబాద్ హరిహర అయ్యప్ప స్వామి టెంపుల్లో మరి పాలాభిషేకము అర్చనలు చేసి మరి వారు ఎల్లవేళలా మన్నలను పొందుకుంటూ మరి అందరి మనసులో స్థానం దక్కించుకున్నాడు. కాబట్టి మరి అటువంటి నాయకునికి ఇలా బర్త్డే చేయాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కలిసికట్టుగా చేస్తున్నందుకు మరి వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అదే టెంపుల్లో చేసుకొని మరి మన గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పేదలకు మరి ఉన్నటువంటి పేషెంట్లకు పండ్లు మరియు అటువంటి పండ్లు బ్రెడ్ ప్యాకెట్లు. రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని శ్రీ సంతోషిమాత ఆలయంలో ఘనంగా అధిక శ్రావణ మాసం వేడుకలు నిర్వహించారు. ఆఖరి శుక్రవారం రోజున సంతోషిమాత దేవాలయంలో అమ్మవారికి 33 రకాల నైవేద్యాలతో నివేదన చేశారు. అనంతరం పూజలు చేసి లలితా సహస్రనామాలు పఠించారు. ఈ పూజల్లో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మాసం అంటే ఏంటంటే 2.5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. అధిక మాసం అనేది మన పూర్వీకులు ఎందుకు చేసిందంటే సూర్యోదయం చంద్రోదయం ఒక్కొక్క రోజు ఒక రోజు 5:30 ఒక రోజు 5:15 సూర్యోదయం వస్తుంది. అట్లా బ్యాలెన్సింగ్ చేయడానికి మాత్రమే ఇది అధిక శ్రావణం. ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి బ్యాలెన్స్ చేయడానికి, లేకపోతే మనం పండగలన్నీ బ్యాక్ అయిపోతుంటాయి. అది బ్యాలెన్స్ చేయడానికి ప్రతి 2.5 సంవత్సరాలకి అధిక మాసం వస్తుంది. అట్లా అధిక శ్రావణ మాసం అనేది మళ్ళీ మనకి 13 సంవత్సరాలకి శ్రావణ మాసం వస్తుంది. కాబట్టి ఈ సంవత్సరం శ్రావణ మాసం అధికం అవుట్లా ఇంకా సంతోషంగా సంతోషమాతాలు కొలవడానికి 33 రకాల అధికం అంటే 33 రకాల నైవేద్యాలైనా 33 రకాల దీపాలు 33 పువ్వులు అట్లా 33 సంఖ్య. అది పురుషోత్తమ మాసం అంటారు అధిక మాసాన్ని. అలా పురుషోత్తమ మాసంలో సంతోషమాత అమ్మవారిని ఇలా కొనవడం చాలా సంతోషం. అమ్మవారు ఇలా చేయించుకున్నందుకు అందరికీ కృతజ్ఞతలు. ప్రజలు తమకు కావాల్సిన సర్టిఫికెట్లు, ధరణి, ఇతరత్ర సేవల కోసం నేరుగా తమ కార్యాలయానికి రావాలని వరంగల్ తహసీల్దార్ మహమ్మద్ ఇక్బాల్ కోరారు. ఇటీవల వరంగల్ తహసీల్దార్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రేణుక, ఆర్ఐ జలపతి రెడ్డి, సీనియర్ అసిస్టెంట్ వంశీ, జూనియర్ అసిస్టెంట్ ప్రణీత్, సిబ్బంది కమల్, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
విజ్ఞప్తి నేను తహసీల్దార్ వరంగల్గా జాయిన్ కావడం జరిగినది. మీ పనులకు సంబంధించి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా డైరెక్ట్గా కార్యాలయంలో నాకు కానీ డిప్యూటీ తహసీల్దార్ కానీ సంప్రదించగలరు. ఇప్పుడు ప్రభుత్వం అనేక రకమైనటువంటి పథకాలు ప్రవేశపెడుతుందని, గృహలక్ష్మి కానివ్వండి, ఇంకేదైనా కానివ్వండి, దానికి సంబంధించినటువంటి ధృవీకరణ పత్రములు, కులము, ఆదాయం, నివాసము ఏదైనా కూడా మేము సాధ్యమైనంత వరకు తొందరలోనే ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నాము. మీకు దానికి సంబంధించినటువంటి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా డైరెక్ట్ తహసీల్దార్ కానివ్వండి, డిప్యూటీ తహసీల్దార్ సంప్రదించండి. అదేవిధంగా ఎవరినైనా బ్రోకర్లను కానీ మధ్యవర్తులను కానీ సంప్రదించవలసిన అవసరం లేదు. అలాంటి వాళ్ళని సంప్రదించే ఎవరైనా ఉంటే కూడా వాళ్ళ వివరాలు నాకు ఇవ్వండి, నేను తగిన చర్యలు తీసుకుంటామని ఇందుకు ముందుగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు విఆర్ఓ అక్కడ ఇస్తాను, ఇక్కడ మన ఎవరైనా భూపల్పల్లి విఆర్ఓ అని చనిపోయిండు, ఆయనకి ఇవాళ రమ్మనంటే 15 hours ఇస్తారు కదా. వాళ్ళు అట్లా వాళ్ళు 200 మంది ఉన్నారు, కూడా చాలా ఉన్నాయి. వీళ్ళే నెక్స్ట్ ఇస్తారు 2014 నుంచి అంటే సత్యపాల్ టైం లేదు, అప్పటికే జియో ఇచ్చారు కదా సార్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బి రాజురెడ్డికి హైదరాబాద్ పాతబస్తీ గౌలీపురా డివిజన్ అంబికానగర్లో గౌలీపురా కంటెస్టెడ్ కార్పొరేటర్ బొడ్డు సరిత సాయిబాబా ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 56,000 రూపాయలు మంజూరు చేయించారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి మంజూరైన పత్రాన్ని బాధితుడికి అందజేశారు. ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ ప్రజల క్షేమమే ప్రభుత్వ ముఖ్య ఆశయమని అన్నారు. ఈ కార్యక్రమంలో నల్లింగ్ దేవేందర్, రాజు, శైలేందర్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా డిండి మండలంలో బొగ్గులదోన మాజీ సర్పంచ్ తండు వెంకటయ్య కుమారుడు రవితేజ విగ్రహాన్ని దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు. గ్రామంలో రవితేజ విగ్రహానికి మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రవితేజ మృతి చాలా బాధాకరమన్నారు. ఆయన వెంట ఎంపీపీ మాధవరం సునీత జనార్దన్ రావు, రైతు బంధు అధ్యక్షుడు రాజనేని వెంకటేశ్వరరావు, పిఎస్ఈఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాసరావు, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ పేర్వాల జంగారెడ్డి, మాల్రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, భగవంతురావు, తండు వెంకటయ్య, తండు చంద్రయ్య తదితరులు ఉన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంటింటికి నీళ్లు, రోడ్లు, డ్రైనేజీలు వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిది. కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వెల్లడి. నియోజకవర్గంలోని అన్ని పంచాయతీలను అభివృద్ధి చేస్తా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వెల్లడి. లంచగొండి అధికారులను ప్రశ్నిస్తే కేసు పెడతారా? మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ప్రశ్న. రాబోయే తరాలకు బంగారు బాటలు వేయడానికే విద్యార్థి రాజకీయ పార్టీ ఏర్పాటు. పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకుడు సునీల్ స్పష్టీకరణ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం.